తెలంగాణలో అధికార మార్పు జరిగితే కాంగ్రెస్ కోసం కొట్లాడిన వాళ్లకు పదవులు వస్తాయనుకుంటే అలా జరగలేదన్నారు పార్టీ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ కోసం పోరాడిన వారు అధికారానికి దూరంగా ఒకవైపు ఉంటే ఆ పార్టీతో పెద్దగా సంబంధం లేని కొందరు కీలక పదవుల్లో కనిపిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, పదవులు ఎవరికి దక్కుతున్నాయి? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పని చేస్తే మంచిదని, తప్పు చేస్తే తప్పని తాను స్పష్టంగా చెబుతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు, కాంగ్రెస్ సంబంధం లేనివారు నేడు కీలక పదవుల్లో ఉండటం బాధ కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం అవసరమైన సమయంలో తాను పోరాడతానని స్పష్టం చేశారు. తన వెంట ప్రజలు ఉన్నారని, అవినీతి ఎమ్మెల్యేలు, డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన నేతలు తనకు అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొందరు నేతలకు డబ్బు, అధికారం, పదవులపై వ్యామోహం పెరుగుతుందని విమర్శించారు. గెలిపించిన ప్రజలను మాత్రం గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. కులం, మతం పేరుతో రాజకీయంగా ఎదిగిన తర్వాత వసూలు రాజ్యాలుగా మారుతున్న వారిని తరిమి కొట్టాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తప్పుడు పనులు చేస్తే కులాన్ని అడ్డుపెట్టుకోవటం సరికాదన్నారు. ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటేనని స్పష్టం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన నేతలు వారికి అండగా ఉండాలి కానీ అహంకారం పెంచుకోకూడదని హితవు పలికారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో మీకు తెలుసుగా. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏది మొదలు పెట్టాను, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ వెంటనే చూడను. తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో తమిళనాడు తరహాలో మారే అవకాశం ఉందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి తనకు ఉందని అన్నారు. నిజాయితీ పరులు, యువత ఎక్కువగా చట్టసభల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. పైనున్నవారు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు చేస్తూ పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇవ్వటానికి మాత్రం వందల నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు. పేదవాడు ఇల్లు సగం నిర్మించుకున్న తర్వాత ఆటో ఉందని, ట్రాక్టర్ ఉందని కారణాలు చూపిస్తూ బిల్లులు నిలిపివేయటం అన్యాయమన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే వ్యవస్థలో మార్పు రావాలని అన్నారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం?